అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో శెట్టిబలిజి సామాజిక వర్గీయులు ఏర్పాటు చేసిన 4వ కార్తీక వనసామరాధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో కుంకాపల్లి సత్తమ్మ ఆలయం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రైమ్ 9 పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వాసంశెట్టి సత్యం గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, మన వేదికను అలంకించిన గౌరవ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ గారికి, అలాగే మరో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మండలి డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, ఇంకా అతిరథ మహారాజులందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి నమస్కారం. చాలా సంతోషం. తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ కార్తీక వన సమారాధానికి విచ్చేసిన మన జాతి సోదరులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరందరూ నిశ్శబ్దాన్ని పాటిస్తే ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరూ ఒకప్పుడు మీ కింద కూర్చున్న వాళ్ళే ఈ రోజున పైన కూర్చున్నారు. కారణం, చదువుకుని సమాజం పట్ల, రాజకీయాల పట్ల ఆవశ్యకత పెంచుకుని ఆ జ్ఞానాన్ని పొంది రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. 67వ శతకంలో 67 ఆ సంవత్సరంలోనే ఒక గ్రామానికి సర్పంచ్గా ఉంచి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళందరికీ కూడా చదువుతో పాటు సమాజ బాధ్యత, రాజకీయాల ద్వారా మన కులానికి ఏదో చేయాలనే తపనతో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఒక 4-5 విషయాలు చెప్తాను జాతి ఐక్యత గురించి. ఈ రోజున గత 4 సంవత్సరాలుగా వాసంశెట్టి సత్యం గారి ఆధ్వర్యంలో వారి తనయుడు లాస్ట్ ఇయరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరుణించి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆశీర్వాదంతో మన సోదరుడు, మన జాతి ముద్దు బిడ్డ అయిన వాసంశెట్టి సుభాష్ గారికి గౌరవ మంత్రి వర్గంలో తీసుకుని సముచిత స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి చప్పట్లు కొట్టాలి మీరందరూ. ఎందుకంటే కుల సమీకరణాలతోటి, సామాజిక సమీకరణాలతోటి ఆయా రాజకీయ పార్టీలు, ఆయా రాజకీయ ప్రభుత్వాలు కులాన్ని గుర్తిస్తున్న తరుణంలో ఎక్కడో అమలాపురంలో పుట్టి రామచంద్రాపురం వెళ్లి అక్కడ 100 రోజుల్లోనే సీటు సంపాదించి తద్వారా వెనువెంటనే ఎమ్మెల్యే అయ్యి, వెనువెంటనే మంత్రి అయ్యి, అతి ఎంఐఎంఏలు పుట్టిన కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి మరొక్కసారి చప్పట్లు కొట్టాలి మీరందరూ. ఎందుకంటే ఏ సామాజిక వర్గానికైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ కులంలో ఐక్యత ఉంటేనే పదవులు కట్టబెడుతుంది. ఈ రోజున రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మండలి డిప్యూటీ చైర్మన్ అయ్యారంటే శెట్టిబలిజ సామాజిక వర్గం. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఈ విధంగా పార్టీలన్నీ కూడా కులాల చుట్టూ, భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు కులాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న తరుణంలో యంగ్ డైనమిక్ లీడర్ గా వాసంశెట్టి సుభాష్ గారు ఈ రోజున SAF స్థాపించి వన భోజనాలు పెట్టి జాతిని ఐక్యతం చేయాలని 2 ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మన సంఘీయులందరినీ ఒక చోటకి చేర్చడం అంత సామాన్యమైన విషయం కాదు. దీని వెనకాల 2-3 నెలల కృషి ఉంది. ఎంతో కష్టపడ్డారు. ఊరూరా వెళ్ళారు, గ్రామాలు వెళ్ళారు. నేను మీడియాలో చూశాను ఒక పొలిటికల్ అడ్వైజర్ గా. ఈ కృషికి ఈ రోజుల లక్షలాది మంది ఇక్కడ రావడానికి కారణం, మనం వస్తున్నాం ఏదో భోజనాలు ఏర్పాటు చేశారనేది కాదు. మనం ఒక చోట కలిసినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారనేది ఒక మాటల వరవడిలో మనం ఒకరికొకరు ఇంటరాక్షన్ అవడం వల్ల మనలో ఎవరికైనా సహాయం చేయాలన్నా విద్యపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా చేయూతనిస్తేనే జాతి ఐక్యత నిలబడుతుంది. వచ్చాము, భోంచేసాము, వెళ్ళాము అనేది కాదు. ఈ రోజున ఒక 40-50 లక్షలు ఖర్చు పెట్టి సుభాష్ గారు, సత్యం గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి పేరు కోసమో లేకపోతే రాజకీయ మనుగడ కోసమో కాదు, జాతిని ఐక్యమత్యంగా ఐక్యతతో ముందుకు నడిపించడానికి కావాలనే ఈ రోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను. ఎందరో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకి దూరంగా ఈ సామాజిక వర్గం రోజు రోజుకి వెనకబడుతుంది. ఎంతో మంది IASలు కావాలి, IPSలు కావాలి, IRS కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. మీరందరూ అటువైపుగా ఆలోచించకుండా చదువు మీద ముఖ్యం లేకుండా ఉంటే, నేను గతంలో ఒకసారి రామచంద్రపురం అనుకుంటాను రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు మొన్న వనభోజనాల్లో చదువు యొక్క ప్రాముఖ్యత గురించి. చదువు లేకపోతే సంస్కారం రాదు, సంస్కారం లేకపోతే విజ్ఞానం రాదు, విజ్ఞానం లేకపోతే సమాజంలో స్పృహ ఉండదు. ఎప్పుడైతే ఆ చదువు ఉందో మన జనరేషన్స్ కాదు, తరతరాలుగా మన వంశాలు బాగుపడతాయి. అందుకే మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, చదువుని దయచేసి మధ్యలో ఆపకండి, ఎంకరేజ్ చేయండి చదువు పట్ల. ఎందుకంటే ఈ రోజుల్లో
బాగా చదువుకున్న వాళ్ళకి రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి వితౌట్ ఎడ్యుకేషన్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్. ఎడ్యుకేషనే మనకు మూలం. తద్వారా రాజకీయాల్లో కూడా యువత రావాలి. ఏదేమైనా చాలా సంతోషం. అదే విధంగా తెలంగాణలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ ఉమ్మడి నగరంలో 11 నియోజకవర్గాల్లో ఆంధ్ర నుంచి వచ్చిన శెట్టి బలిజలతో పాటు 26 కులాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చంద్రబాబును మళ్ళీ గెలిపిస్తే ఆంధ్ర పరిపాలన హైదరాబాద్ లో ఉంటుందని ఒక నెపంతో 26 కులాలని అప్పటి కేసీఆర్ తీసేసిన తర్వాత 11 సంవత్సరాలుగా ఏ మీడియా సంస్థ కూడా పెద్ద టాప్ 10 మీడియాలో కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోతే ప్రైమ్ 9 మేనేజ్మెంట్ అండ్ సిఇఓ పివి రావు గారు పొలిటికల్ అడ్వైజర్ గా నేను ఈ సబ్జెక్ట్ ని తీసుకుని ఈ రోజున మళ్ళీ ఐసీయూలో ఉన్న సబ్జెక్ట్ ని మళ్ళీ వాటికి తీసుకొచ్చి 2 సార్లు నేను పిలిస్తే సుభాష్ గారు కూడా హైదరాబాద్ వచ్చారు. ఏదేమైనా ఒక్కసారి ఇక్కడి నుంచి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తెలంగాణ గవర్నమెంట్ కి మా శెట్టి బలిజాని మా బీసీలో చేర్చుందని గట్టిగా చెప్పాలి. మన శెట్టి బలిజాని కులాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శెట్టి బలిజ కులాన్ని. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వేదిక ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.